డాకు మహారాజ్తో సంక్రాంతి బరిలో దిగినటువంటి బాలయ్య వరుసగా 4వ హిట్ని తన ఖాతాలో వేసుకున్నటువంటి నేపథ్యంలో అసలు నందమూరి బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ ఎంత అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. డాకు మహారాజ్తో సంక్రాంతి బరిలో దిగినటువంటి బాలకృష్ణ గారు వరుసగా 4వ హిట్ని కొట్టి తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ ఎంత అనేది సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఏంటి సార్ అసలు బాలయ్య గారి రెమ్యునరేషన్ ఎంత? సాధారణంగా మనకి సినిమా వరుస హిట్లు వస్తున్నప్పుడు ఆ హీరో రెమ్యునరేషన్ ఎంత పెంచాడు ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అవును. ఎప్పుడూ కూడా ఈవెన్ పుష్ప టైంలో కూడా హీరోల రెమ్యునరేషన్ విషయం ఒక టాపిక్గా వచ్చింది. వాడు కోట్లు తీసుకుంటూ ఉంటారు, రెమ్యునరేషన్ పెంచుకుంటారు. దాంతో బడ్జెట్ పెరిగిపోతూ ఉంది. టికెట్ అంటే ఈ టికెట్ రేట్లకి హీరో రెమ్యునరేషన్కి కూడా ముడిపెట్టి ఆ టైంలో మాట్లాడారు బాగా. అంటే 1000 రూపాయలు, ఇక సంధ్యా థియేటర్లు అయితే 3000 రూపాయల దాకా కూడా అమ్మారు కదా. మనకు తెలుసు ఆ రోజు తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళు కూడా, ఆ కుటుంబం కూడా 3-4-12,000 పెట్టి కొన్ని టికెట్లు కొని ఆ రోజు సినిమా చూశారని చెప్పి మనం చూసాం. సో అది ఒక ఎత్తు అయితే, అందరు స్టార్లతో పోలిస్తే ఈవెన్ తన కాంటెంపరీ హీరోలు అయినటువంటి నాగార్జున, వెంకటేష్, చిరంజీవి గారిది ఎప్పుడు కూడా వాళ్ళతో పోల్చుకుంటే హైలోనే ఉంటుంది రెమ్యునరేషన్. ఆయన మొదటి నుంచి కూడా మనందరికీ తెలుసు, భారతదేశంలోనే ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి మొట్టమొదటి నటుడు ఎవరంటే చిరంజీవి. ఆ రోజుల్లో ఆయన అలా ₹1,00,00,000 యాక్టర్ అని చెప్పేసి ది వీక్ లాంటి మ్యాగజైన్ ఆయన్ని ఒక స్పెషల్ స్టోరీనే, ముఖ చిత్ర కథనమే కవర్ స్టోరీ వేసింది. అంటే అప్పుడు అమితాబ్ బచ్చన్ తీసుకునేవాడు, ఏది ఆయన ఇంకా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అది ఆయనది, అమితాబ్ బచ్చన్. కానీ ఆయన ఇంకా ₹1,00,00,000 రాకముందే ఈయన ₹1,00,00,000 తీసుకున్నాడు అని చెప్పేసి ఆ టైంలో ఆయన్ని ఆకాశానికి ఎత్తుతూ, అంటే అంత డిమాండ్ ఉన్నటువంటి నటుడు, ఆయన సినిమాలు ఆ విధంగా మినిమం గ్యారంటీ స్టార్ అన్నట్టుగా ఆయన్ని ఆకాశానికి ఎత్తేసాయి. అయితే వీళ్ళందరిలోకి కూడా చాలా రీజనబుల్గా రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ ఎవరంటే బాలకృష్ణ పేరే చెప్తారు ఎవరైనా కూడా. సో ఈవెన్ వాళ్ళ మేనేజర్లు కానీ వాళ్ళు కానీ సాధారణంగా మాట్లాడుకునేటప్పుడు ఆ నెగోషియేషన్స్ ఏవైతే ఉంటాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ రెమ్యునరేషన్, అవి ముందుగానే ఈయన అబ్నార్మల్గా చెప్పొద్దు అని ఈయన చెప్తారని. అది మిగతా హీరోలకు వచ్చేటప్పటికి వీళ్ళు మేనేజర్లు ఎక్కువ చెప్పేస్తారు బాగా సినిమాకి. అంటే సినిమా హిట్ అయితే చాలు రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తారు అనేటువంటి టాక్ అయితే ఉంది. అవును, టాలీవుడ్లో. ఈవెన్ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా స్టార్లు ప్రతి సినిమాకి ఎంతో కొంత పెంచుతూనే ఉంటారు అనేది ఒక టాక్ అయితే ఉంది. చాలా వరకు నిజం కూడా అది. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు చూసుకుంటే సింహ, లెజెండు ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత కూడా ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ కాల. ఈవెన్ అఖండ సినిమాకి ముందు వరకు కూడా ఆయన రెమ్యునరేషన్ 10 కోట్ల లోపే ఉంది అని చెప్పేసి చెప్తారు. అదే ఆయన కాంటెంపరీ స్టార్స్ అంతకంటే ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఆయనంత సక్సెస్ రేట్ లేకపోయినప్పుడు కూడా, మాస్లో ఆయనకున్నంత ఇమేజ్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండేది అని వినిపించేది. ఇప్పుడు బాలయ్య దగ్గరికి వద్దాం. ఈయన అఖండకు ముందు 10 కోట్లే తీసుకునేవాడని చెప్పేసి చెప్తారు. అఖండకు కూడా ఈవెన్ అఖండ హిట్ అయిన తర్వాత ఆయన రెమ్యునరేషన్ 3 కోట్లు ఎంతో పెరిగింది, అంతే 3-4 కోట్ల లోపలే. అంటే వీరసింహారెడ్డికి వచ్చేటప్పటికి అది 14 కోట్ల లోపలే ఉంది. ఆ తర్వాత అది కూడా సక్సెస్ అయింది మనకు తెలుసు. అవును. సో ఆ మేరకు మళ్ళీ ఇంకొక ఆయన సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో సినిమా, సంవత్సరానికి ఒక సినిమానే కదా ఇప్పుడు హీరోలు అందరూ చేస్తుంది. భగవంత్ కేసరికి వచ్చేటప్పటికి ఒక 16-17 కోట్ల రేంజ్లోనే తీసుకున్నారు అని. మరి దీనికి ఎంత తీసుకున్నారు? ఇప్పుడు ఆ సినిమా కూడా భగవంత్ కేసర్ కూడా హిట్టే, హ్యాట్రిక్ హిట్స్. ఇంకొకళ్ళు అయితే ఆల్మోస్ట్ డబుల్ చేసేయచ్చు. అవును. ఆయనకంటే అంటే బిజినెస్ పరంగా కానీ, ప్రీ బిజినెస్ వాల్యూ పరంగా కానీ, కలెక్షన్స్ పరంగా కానీ తక్కువగా ఉండే హీరోలే 20 కోట్లు 30 కోట్లు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ రెమ్యునరేషన్ బాలకృష్ణ కంటే ఎక్కువగా
ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు 3 హ్యాట్రిక్ హిట్స్ తర్వాత కూడా ఆయన రెమ్యూనరేషను దీనికి వచ్చేటప్పటికి డాకు మహారాజుకి వచ్చేటప్పటికి 20 కోట్లే తీసుకున్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే, ఇందులో 1 కోటి అటు ఇటు ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువైతే ఉండదు. బిలో 22 crores అనుకోవాలని మనకు వచ్చిన అంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండి హిట్లు కొడుతున్నప్పటికీ కూడా ఆయన అమాంతం తన రెమ్యునరేషన్ పెంచకుండా రీజనబుల్గా అంతే 2 కోట్లో 3 కోట్లో అంతే ఆ రేంజ్లోనే ఆయన పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఇప్పటికి చూసుకుంటే చాలామంది అదే ఆచరణ. ఇప్పుడు ఆయన సినిమా వచ్చి 77 కోట్లు ఎంతో చేసింది ఇప్పటివరకు కూడా షేరు. చాలామంది హీరో స్టార్స్ ఏం చేస్తారంటే ఒక ఏరియాకి సంబంధించి సపోజ్ తెలంగాణ తీసుకుందాం, తెలంగాణలో ఆయన సినిమా ఎవరిదైనా ఒక హీరో సినిమా ఎంత కలెక్ట్ చేసింది షేరు అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఆయన రెమ్యునరేషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ అక్కడ 25 కోట్లు వచ్చింది అనుకోండి నైజాంలో, ఇలా రెమ్యునరేషన్ ఆ నైజాం కలెక్షన్ వచ్చేస్తుంది అనమాట, అంత పెట్టేస్తారు నెక్స్ట్ సినిమాకి. అదే 50 కోట్లు వచ్చింది అనుకోండి, 50 కోట్లు నెక్స్ట్ సినిమాకి రెమ్యునరేషన్ 50 కోట్లు అయిపోతుంది. అలా ఉంటుంది అనమాట. ప్రాక్టీస్లో అలాగే ఉంది ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ ఒక ఇయర్ నైజాం ఏరియాకి ఎంత చేస్తుందో అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు చాలామంది స్టార్స్ అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఎట్లా ఉన్నా కానీ బాలయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన సినిమాకి ఇంత, ఒకవేళ తనకి ఆ సక్సెస్ కనుక రాకపోతే మళ్ళీ పెంచకుండానే అంతకుముందు ఆ సినిమాకి ఎంత తీసుకున్నారో అదే రెమ్యునరేషన్ తర్వాత సినిమాకి కూడా తీసుకుంటారు అనే పేరు ఆయనకు ఉంది. కానీ మిగతా చాలామంది హీరోలు అలా చేయరు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఫెయిల్యూర్ ఖచ్చితంగా పెరుగుతుంది. సక్సెస్ అయితే ఎక్కువ పెరుగుతుంది, అదే ఫెయిల్యూర్ అనుకోండి ఎంతో కొంత ఖచ్చితంగా పెరుగుదల అయితే ఉంటుంది, పెరగకుండా అయితే ఉండదు. అసలు మార్కెట్ పడిపోయి ఇంకా లేదు, అతనికి అవకాశాలు లేదు అనుకున్న హీరోలు మాత్రమే తగ్గుతుంది తప్ప డిమాండ్లో ఉన్న హీరోలకి ప్రతి సినిమాకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ పెరుగుతూనే ఉంటుంది, అది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఓకే, సో సక్సెస్ అయిందంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం నైజాం ఏరియాలో వచ్చే కలెక్షన్ షేర్ వాల్యూ నెక్స్ట్ వాళ్ళ రెమ్యునరేషన్ అవుతుంది, అది జరుగుతూ ఉంది. సో ఇలా అంటే ఆయన అందుకనే రీజనబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటాడు కాబట్టి ఇప్పటికీ బాలయ్య తోటి సినిమాలు తీయటానికి నిర్మాతలు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చాలా వరకు అవి రికవరీ అవటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనే అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు ఈ సినిమా చూసుకున్న డాకు మహారాజ్ ఇప్పుడు థియేట్రికల్గా చూసుకుంటే 95% రికవరీ అయింది 11 రోజుల్లో. దీనితో పాటు అదనంగా ఆయన సినిమాకి ఇప్పుడు 77 కోట్లు వచ్చేసింది షేర్ అని చెప్పుకున్నాం, 80.5 కోట్లు ఎంత, అది ఇంకో వారంలో బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అయిపోతుంది ఇంకెందుకంటే అంటే ఓవరాల్గా అవుతుంది. ఓవరాల్గా నాకు తెలిసి ఇంకా 2.5-3 కోట్ల లోపలే షేర్ వచ్చిందంటే అయిపోతుంది. ఆల్రెడీ ఆంధ్రాలో నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు మొత్తం 6 ఏరియాలు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయాయి. ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది, నిన్నటితోటి బ్రేక్ ఈవెన్ అయింది. ఒక్క సీడెడ్ అలాగే నైజాం మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. నైజాం వచ్చేటప్పటికి 3 కోట్లు బ్యాలెన్స్ ఉంది, డియో ఉంది. సీడెడ్ వచ్చేటప్పటికి 3.5 crores ఉంది. ఇది కొంచెం ఎంతవరకు టైం తీసుకుంటుంది, నిజంగా అవుతాయా లేదా అనే సందేహాలు అయితే ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ అవుతాయా ఈ 2 ఏరియాలు అనేది, అది పక్కన పెడితే. సో ఇప్పటిదాకా చూసుకుంటే ఆయన హయ్యెస్ట్ షేర్ వచ్చిన సినిమా వీరసింహారెడ్డి 79 కోట్ల దాకా వచ్చింది. అవును, దాని తర్వాత ప్లేస్లో ఇప్పుడు ఇది వచ్చేసింది, డాకు మహారాజ్ వచ్చింది షేర్ పరంగా చూసుకున్నప్పుడు. తర్వాత అఖండ, భగవంత్ కేసరి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రాఫిటబుల్ వెంచర్స్. పైగా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, వీటికి అన్నిటికీ ఇవి కూడా అదనం. అవి కలుపుకుంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్ వెంచర్గా డాకు మహారాజు మనం చెప్పుకోవచ్చు. మరి దీని తర్వాత నెక్స్ట్ ఆయన అఖండ 2 చేస్తున్నాడు. మరి అఖండ 2కి ఎంత తీసుకోబోతున్నాడు రెమ్యునరేషన్ అనే ప్రశ్న కూడా మీ దగ్గర నుంచి రావచ్చు. సో దానికి తగ్గట్టుగానే అంటే ఆయన ఇప్పుడు కెరీర్లోనే ఒక మంచి పీక్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి దానికి అనుగుణంగా. కాకపోతే అఖండ 2కి దాని బడ్జెట్ పరంగా కూడా కొంచెం ఎక్కువ పెడుతున్నారు. ఎందుకంటే చాలా మహాకుంభమేళాకి వెళ్ళి మరీ అక్కడ సన్నివేశాలు కూడా తనకు కావాల్సినటువంటి ఫుటేజ్ తీసుకొని వచ్చాడు. ఇప్పటివరకు కూడా ఆయన చేసిన సినిమాల్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా అఖండ 2 అని చెప్పుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ 20 కోట్లు కాబట్టి దానికి
25 కోట్ల వరకు కూడా తీసుకుంటున్నారు అనేది మనకు వినిపిస్తున్నటువంటి ఒక ఇండస్ట్రీ టాక్ అనుకోవాలి. ఓకే. చెప్పుకుంటూ ఉన్నారు. 25 కోట్లు అనేది మిగతా స్టార్ చూసుకుంటే చాలా తక్కువ కింద లెక్క. కానీ అయినప్పటికీ కూడా బాలయ్య కావాలంటే ఇంకా ఎక్కువ అడిగినా ఇస్తారు. 30 అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు రెడీయే. కానీ ఆయన అలా కాకుండా ఆ రీజనబుల్ అంతవరకే ఉండటం బట్టే ఇప్పటికీ నిర్మాతల హీరోగానే ఆయన కంటిన్యూ అవుతున్నారు. వరుసగా ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు లైన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా చూజీగా ఉంటున్నారు. ఓకే. సబ్జెక్టులు కూడా తన ఇమేజ్ ఏదైతే ఉందో ఎందుకంటే తను ఒక ఎమ్మెల్యే కూడా కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆ సబ్జెక్టులు కూడా ఏదో ఒక అంతర్లీనంగా ఒక జనాలకు ఏదో ఒకటి చెప్పాలి అనే ఒక తహతహ మాత్రం ఆయనకి కనిపిస్తానే ఉంది ఇప్పటికీ కూడా. ఓకే. సో డాకు మహారాజు కూడా అందుకు మినహాయింపు కాదు. రేపు అఖండ 2లో కూడా మనం అది చూడబోతున్నాం. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.